ఎస్ఆర్ ఫిలిమ్స్ బ్యానర్పై నిన్ను చూశాకని ఒక క్యూట్ లవ్ స్టోరీ చేసే ప్లాన్ చేశాము. ఈ సినిమాలో వచ్చేసి నటీనటులు మనోజ్ గారు చాలా సినిమాలు చేశారు. ఇది ఒక క్యూట్ లవ్ స్టోరీ అండి, విత్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్. ఏవైతే ఈ రోజుల్లో మిస్ అవుతున్నారో జనాలు, హానెస్ట్ లవ్ స్టోరీస్ కానివ్వండి, హానెస్ట్ మ్యూజిక్ కానివ్వండి, సో అవన్నీ క్యూట్గా చాలా అందంగా బూతు లేకుండా తీసే ప్రయత్నం చేస్తున్నాము. ఒక చక్కటి చిత్రం చేయాలన్న ఉద్దేశంతో మా బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 1కి మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. సో ఒక మంచి సినిమా తీయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. సో ఆ మంచి సినిమాని మీరు ప్రేక్షకుల దాకా తీసుకెళ్లే సహాయ సహకారాలు అందించి మమ్మల్ని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. మూవీ గురించి చెప్పాలంటే ఎస్ఆర్ ఫిల్మ్స్ అండి, లైక్ ప్రొడక్షన్ నెంబర్ 1. నిన్ను చూశాక ఒక క్యూట్ లవ్ స్టోరీ డైరెక్ట్ గారు చెప్పినట్టే. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ సాఫ్ట్వేర్ బ్యాక్డ్రాప్లో తీసుకున్న సబ్జెక్ట్ ఇది. సాఫ్ట్వేర్ ఆఫీస్లో అప్పుడు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుని ఒక క్యూట్ లవ్ స్టోరీ ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్యలో జరిగేవి చాలా న్యాచురల్గా ఉంటాయండి. లైక్ డ్రామాటికల్గా ఏమీ లేకుండా చాలా నీట్గా రాశారు రాజదాసి గారు. అండ్ నాకు చెప్పినప్పుడు నరేషన్ వచ్చి షూటింగ్లోనే వచ్చి పాలకొల్లులో వచ్చి చెప్పారండి. ఆయన దుబాయ్ నుంచి వచ్చి వెంటనే ఇలా స్క్రిప్ట్ ఉంది మనోజ్, నాకు చెప్పాలి, నేను ఎక్కడున్నారు అని చెప్పి వెంటనే వచ్చి నాకు స్క్రిప్ట్ చెప్పడం జరిగింది. అండ్ చాలా లవ్లీగా ఉందండి, వెరీ క్యూట్ లవ్ స్టోరీ. డిఫరెంట్గా అని చెప్పను కానండి, లైక్ చాలా ప్లెజెంట్ అండ్ న్యాచురల్ అండ్ క్యూట్ లవ్ స్టోరీ. సాంగ్స్ కూడా బాగా వస్తాయి. ఈ సినిమా ఫస్ట్ మా దగ్గరికి వచ్చింది 3-4 నెలల క్రితం. దుబాయ్ నుంచి వచ్చి చాలా కలిసి తీద్దాము అని చెప్పానంటే ఒప్పుకున్నాను, కలిసి తీద్దామని చెప్పని. దాని తర్వాత స్టార్ క్యాస్ట్ను రికమెండ్ చేయమంటే మనోజ్ మనకు దగ్గర కనుక మనోజ్ కూడా రికమెండ్ చేస్తే అప్పటికప్పుడు ఆయన మనోజ్ దగ్గరికి వెళ్ళి కమిట్మెంట్ తెచ్చుకున్నాడు. సో మాకు నచ్చింది కథ ఇది, మేము కూడా తీయాలనుకునేటివి. కానీ అతని తర్వాత బహుశా లాభాలన్నీ ఆయనే పెట్టుకున్నారనుకుంటున్నాడేమో. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ నథింగ్ రాంగ్. అండ్ ఇట్ వాజ్ అ గుడ్ స్క్రిప్ట్. మేము చదివినప్పుడు అంటే మేము చాలా కేర్ఫుల్గా స్టడీ చేసి స్క్రిప్ట్స్ తీసుకుంటూ ఉంటాం. సో ఇది బాగా వస్తుంది సినిమా అని చెప్పనే దృఢ నమ్మకం నాకుంది. మీరందరూ మీడియా వారు ఈ స్మాల్ బడ్జెట్స్తో వచ్చే సినిమాలను కథపూర్వకంగా ప్రమోట్ చేస్తే బాగుంటుందని చెప్పని కోరుకుంటూ ఐ విష్ ద ఎస్ఆర్ ఫిలిమ్స్ ద బ్యానర్ ఆల్ ద బెస్ట్. ఈ కథలో నాకు ఇచ్చిన మంచి క్యారెక్టర్ యాజ్ ఏ లవర్ గర్ల్. సో ఇలాంటి క్యారెక్టర్ నేను ఎప్పుడూ చేయలేదు, ఇది నా ఫస్ట్ టైం. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, టోటల్ టీం అందరికీ వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఈ సినిమా ఎటువంటి ఆటంకాలు లేకుండా హ్యాపీగా జరిగిపోవాలని కోరుకుంటున్నాను. నా పేరు నాగబాబు, నేను ఈ సినిమా కెమెరామెన్గా వర్క్ చేస్తున్నాను. దాసర్ రాజా గారు వచ్చి ఈ సినిమా తీయడానికి ఇక్కడికి ఆయనతో కలిసి వర్క్ చేయడానికి చాలా హ్యాపీగా ఉంది. హాయ్ ఎవ్రీబడి, నా పేరు చిన్నకృష్ణ అండి. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కింద వర్క్ చేస్తున్నాను. ఇది నా 2వ మూవీ. ఈ లవ్ స్టోరీ వచ్చి క్యూట్ లవ్ స్టోరీ. నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి మా ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు రాజా గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మంచి మ్యూజిక్ ఇస్తానని తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.